బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీల కలయికతో సీఎం జగన్ కి బాడీలో వణుకు స్టార్ట్ అయిందని ఎద్దేవా చేశారు గూడూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాశం సునీల్ కుమార్. ప్రధాని మోడీ, మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్రిమూర్తులు అని అన్నారు. ఈ త్రిమూర్తుల కలయికతో రాజకీయ సునామీలో వైకాపా కొట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. తిరుపతి జిల్లా గూడూరులో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల సమన్వయ సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిజాయితీకి మారుపేరు అని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన మూడు పార్టీల సమన్వయ కమిటీ సమావేశం ఈరోజు ఇక్కడ ముత్తుమారమ్మ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడమైంది. ముఖ్యంగా ఈరోజు మూడు పార్టీల కలయికతో జగన్మోహన్ రెడ్డి గారికి మనసులో వణుకు మొదలైంది. అందుకనే ఏ స్టేజీ మేము చూసినా పితరమొహం పెట్టేసి ఏదో అంతా ఆయన మనకి చేసినట్టు, మన ఉద్ధరణ చేసినట్టు, ఆయన ఏదో లాస్ అయిపోయినట్టు ఫీలింగ్స్తో ఆయన స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు. నిజంగా ప్రజలంతా అమాయకులు కాదు. ప్రజలు మీరు ఏం చేస్తున్నారో కూడా అన్నీ కూడా కలుపులో ఉన్నాయి. ఈరోజు గ్రామాల్లో జరుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు, మేడం వాళ్ళే చెప్తున్నారు ఏమేం చేసింది, ఎన్ని ఇబ్బందులు పడ్డాము ఈ ప్రభుత్వం వల్ల అని చెప్పి. కాబట్టి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బుతో ఈ రాష్ట్రంలో ముక్కాల భాగం అభివృద్ధి కార్యక్రమం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అలాగే కొన్ని ఎన్ఎస్ఎఫ్డిసి సంబంధించిన డబ్బులు కూడా వాడుకోలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇచ్చేటువంటి పెన్షన్లో కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మిత్రపక్షాన్ని బీజేపీతో పూర్తి సహకారం అందించి సెంట్రల్ నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తుంది. ఈరోజు మళ్ళీ ఎన్డీఏ కుటుంబంలో తెలుగుదేశం పార్టీ జాయిన్ అవ్వడం, వాళ్ళ సహాయం ద్వారా రాబోయే రోజుల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే విధంగా, అలాగే మా పవన్ కళ్యాణ్ నిజాయితీకి మారుపేరు, మాట చెప్తే తప్పని మనస్తత్వం ఉన్నటువంటి మంచి మనిషి. ఈరోజు ముగ్గురు కలయిక, త్రిమూర్తుల కలయికతో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాజకీయ సునామీ ఆల్రెడీ ఆరంభమైంది. ఈ రాజకీయ సునామీకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకోపోవడం ఖాయం అని చెప్పి నేను తెలియజేస్తూ అందరినీ అభ్యర్థిస్తున్నాను. అందరూ కూడా దయచేసి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి. ఒకటి సైకిల్ గుర్తు, ఒకటి కమలం గుర్తు. ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ అని నేను, అలాగే ఎంపీగా వరప్రసాద్ గారు ఇద్దరు నిలబడుతున్నారు.